శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి వివోం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. భక్త ప్రహ్లాద హిరణ్యకశ్యపుడు లీలావతి కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండి శ్రీహరి భక్తుడు. ఎప్పుడు హరినామస్మరణ చేస్తూ ఉండేవారు. అది హిరణ్యకశ్యపుడికి నచ్చేది కాదు. ఆయన ఎంతగా అతన్ని మార్చదలుచుకున్నారో ప్రహ్లాదుడిలో మార్పు రాలేదు. గురువులు కూడా మార్చలేకపోయారు. ఒక్కసారి హరినామం రుచి చూసిన వారు వేరే నామాన్ని ఉచ్చరించడం అసాధ్యం. అప్పుడు ఒక మనిషిని చంపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయి, అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు హిరణ్యకశ్యపుడు. పాములతో కనిపించాడు, అగ్నిలో తోశాడు, ఏనుగులతో తొక్కించాడు, పర్వతాల మించి కింద దోశాడు. కానీ ప్రహ్లాదుడు చావల. అది అద్భుతం. అతను ఎందుకు చావడం లేనిది మనం గ్రహించాల. స్థితికారుడైన శ్రీమన్నారాయణుడు ఆయన్ని రక్షిస్తూ ఉండగా ఆయన్ని చంపడం అంత సాధ్యం కాదు. ఒకనాడు సింహాసనం మీద కూర్చొని ఉన్న హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని అడిగాడు, ప్రహ్లాద, హరి హరి అంటున్నావు కదా, మరి ఆ శ్రీహరి ఎక్కడున్నాడు అని అంటున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు తండ్రితో అంటున్నాడు, తండ్రి గారు, ఎందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎన్నెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. నాన్నగారండి, నువ్వు చూడదలుచుకుంటే 7 14 లోకాల్లో అణువణువున ఉన్నాడు ఆ పరమాత్మ అని ఖచ్చితంగా చెప్పాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుణ్ణి ఎలా స్మరిస్తూ ఉంటారో పోతన గారు భాగవతంలో చెప్తారు. పానీయమ్ములు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుడై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భోవర అంటారు పోతన గారు. ఆయన 24 గంటలు కల్లో కూడా ఆయన ఉలిక్కిపడి నారాయణ నారాయణ నారాయణ, ఏ పని చేసినా నారాయణ స్మరణ చేస్తూనే ఉండేవారు. అందుకే నవవిధ భక్తి మార్గాలలో స్మరణ భక్తికి ప్రతినిధి ప్రహ్లాదుడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, సఖ్యం, వందనం, దాస్యం, ఆత్మ నివేదనం అంటే నవవిధ భక్తి మార్గాలు. 9 భక్తి మార్గాల్లో మనకు శ్రవణ భక్తికి ప్రతినిధి ప్రహ్లాదుడు. శ్రవణ భక్తికి ప్రతినిధి పరీక్షిత్. కీర్తన భక్తికి ప్రతినిధి శుకుడు. స్మరణ భక్తికి ప్రతినిధి ప్రహ్లాదుడు. పాదసేవన భక్తికి ప్రతినిధి శ్రీ లక్ష్మీదేవి. అర్చన భక్తికి ప్రతినిధి పృథు చక్రవర్తి. దాస్య భక్తికి ప్రతినిధి హనుమంతుడు. వందన భక్తికి ప్రతినిధి అక్రూరుడు. సఖ్య భక్తికి ప్రతినిధి అర్జునుడు. ఆత్మనివేదన భక్తికి ప్రతినిధి బలిచక్రవర్తి. ఈ విధంగా నవవిధ భక్తి మార్గాలు. భగవంతుణ్ణి చేరడానికి 9 భక్తి మార్గాలు ఇచ్చారు. భాగవతంలో వ్యాస మహర్షి, సంస్కృతంలో, తెలుగులో మన పోతన గారు. అంత భక్తితో ఉండేవారు ప్రహ్లాదుడు. అందుకే ఆయన శ్రీమన్నారాయణుడి చేత ఆయన రక్షింపబడేవాడు. ఎప్పుడైతే చెప్పాడో
అణువణువున ఉన్నాడు ఆ శ్రీహరి అన్నాడు. అప్పుడే సింహాసనం మీద నుంచి హిరణ్యకశ్యపుడు లేచాడు. అది అద్భుతం. హరి సర్వాకృతంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని దైత్యుండు సుతున్ తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చి అచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల ఉద్దండ ప్రభావంబునని పోతన గారు. అంతటా ఆవరించి ఉన్న ఆ పరమాత్మ ఇప్పుడు ఈ మాంసపు కళ్ళకు అవుపడేటట్టుగా బయటకు వస్తాడు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు అడిగాడు ప్రహ్లాదుని, ఈ స్తంభంలో ఉన్నాడని చెప్పాడు. ఆయన వైరభక్తి కదా, గదతో మోత్తడు. ఆ స్తంభంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడంటే పుట్టలో వచ్చేసి పాము ఎలా బయటకు వచ్చి ఎలుగును పట్టుకుంటుందో అలా వచ్చాడు అన్నమాట. బయటకు వచ్చి ఆయన హిరణ్యకశ్యపుని ఒడిచి పట్టుకొని ఆయన గడప మీద పోయి కూర్చుంటాడు. ఆయన తొడల మీద ఆయన్ని పడుకోబెడతాడు. అంటే ఆయనకు వరం ఉంది, బ్రహ్మదేవుడు వరం. ఆయన ఎవరి చేత చంపబడ్డు, నరుల చేత కానీ, వానరుల చేత కానీ, సింహాల చేత కానీ, రాత్రి కానీ, పగులు కానీ, పైన కానీ, కింద కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, అస్త్రం కానీ, శస్త్రం కానీ ఏవి ఆయన్ని చంపలేదు. అంత పెద్ద వరం ఉంది ఆయనకి. దాన్ని దుర్వినియోగం చేశాడు ఆయన. ఇప్పుడు రాత్రి కాదు, పగులు కాదు, సంధ్యకాలం. అంటే పగులు పోయి రాత్రి రాబోతుంది, మధ్యలో సంధికాలంలో. ఆ సమయంలో వచ్చేసి నరసింహ అవతారం వచ్చిందనమాట. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, పైన కాదు, కింద కాదు, తన తొడల మీద, అస్త్రం కాదు, శస్త్రం కాదు, గోళ్ళు. అలా వచ్చేసి ఆయన కడుపు చీల్చి అలా సంహరించాడు ఎవరిని? హిరణ్యకశ్యపుణ్ణి. అప్పుడు ప్రహ్లాదుని అనుగ్రహించి, ప్రహ్లాద నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే, మా నాన్నగారు అజ్ఞాని, భగవంతుణ్ణి ఆయన గుర్తుపట్టలేకపోయాడు, ఆయనకి మోక్షం ప్రసాదించమని చెప్పి అంటాడు. చూడు, ఒక తండ్రి కొడుకుని ఇన్ని బాధలు పెట్టినా కానీ తండ్రిని పల్లెత్తు మాట కూడా అనడంలే. మళ్ళీ మహావిష్ణువు వరం అడగమంటే ఆయన తండ్రి గురించి అడిగాడు. అతను తండ్రి భవిష్యత్తు, తండ్రి మోక్షం అడిగాడు. అది కుమారుడు అంటే అలా ఉండాలి. తల్లిదండ్రులు తప్పొప్పులు పట్టడం కాదు, తల్లిదండ్రులను మంచిగా గౌరవించి వారిని అనుసరించడం, వారికి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. అలాంటి కొడుకు పుట్టాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు అదృష్టం. అప్పుడు నరసింహస్వామి చెప్పాడు, ప్రహ్లాద నీ తండ్రి అంత దగ్గరగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడురా, అప్పుడే నీ తండ్రి తరించాడు. నీ తండ్రి హిరణ్యకశిపుడు పూర్వజన్మలో నా భక్తుడు, ఆయన ఎప్పుడో మోక్షం వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు, నువ్వేం బాధపడబాకు, నీకేం వరం, నీకు నేను ఒక వరం ఇస్తుండా, ఇక నీ వంశంలో నేను ఎవరిని కూడా సంపను అని నరసింహస్వామి ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు. తర్వాత ఆయన కుమారుడు ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు కుమారుడు బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు, వీళ్ళందరూ కూడా తప్పులు చేసినా కానీ ఆయన శిక్షించాడు కానీ సంపల. ఆ విధంగా నవవిధ భక్తి మార్గాల్లో స్మరణ భక్తికి ప్రతినిధి ప్రహ్లాదుడు. మనం కూడా నిరంతరం మనసులో వచ్చేసి ఆ భగవంతుడిని హరిని కానీ స్మరించుకుంటూ నారాయణ 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 అని అంటే మనం కూడా మోక్షం వెళ్ళిపోతాం. ఎన్ని తప్పులు చేసినా కానీ ఆ తప్పులన్నీ కూడా వచ్చేసి క్షమింపబడతాయి, అంతిమంగా మోక్షం పోతాడు. అజామిళుడు కూడా అలా ఎన్ని తప్పులు చేశాడు, లాస్ట్లో ఆయన నారాయణ నారాయణ అని ఎప్పుడైతే ఆయనకి స్మరించాడో ఆయన మోక్షానికి వెళ్ళాడు అనమాట. ఒకరోజు మనం భాగవతం అంతర్భాగంగా మనం అజోమిలో పాఖ్యానం కూడా చెప్పుకుందాం. ఈరోజు మనం భక్త ప్రహ్లాద ఘట్టాన్ని నేను సంక్షేపంగా మీకు వివరించాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.